వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ అండి, చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం. నాన్ వెజ్ చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరు వెజ్ని ట్రై చేయాలనుకోరండి, ఎందుకంటే నాన్ వెజ్లో ఉన్న టేస్ట్ అలాంటిది. బట్ ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీలో ఖచ్చితంగా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, వెజ్ అంటే లైక్ చేయని వాళ్ళు కూడా ఈ పన్నీర్ ఘీ రోస్ట్ని చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక ఇలాగే చేసి పెడితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే పన్నీర్ పీసెస్ని అన్నీ ఈక్వల్గా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో, కొంచెం చిన్న సైజులో కట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, కొన్ని ఏమో కొంచెం కాలినట్టు ఉంటాయండి. అలా కాకుండా నేనైతే అన్నీ ఈక్వల్గా రోస్ట్ అయ్యేలాగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కట్ చేసిన పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేశాను. అండ్ ధనియా జీరా పౌడర్ 2 మిక్స్ చేసి వేసానండి. మీ దగ్గర 2 సెపరేట్గా ఉంటే మీరు సెపరేట్గా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్. అండ్ ఇంకోటి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ నేను పెప్పర్ పౌడర్ వేసానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. సో ఇంకా ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు తెలిసిందే కదా, మీకు ఎక్కువ సాల్ట్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అది కూడా టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుతున్నానండి. అండ్ ఇలానే కాకుండా ఈ ప్రాసెస్ ముందు పన్నీర్ పీసెస్ని వేయకుండా నేను చెప్పిన ఈ మసాలా పౌడర్స్ అన్నిటిని యాడ్ చేసి ఆ తర్వాత మీరు పన్నీర్ పీసెస్ని వేసి కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఎక్కడ పీసెస్ అనేవి బ్రేక్ అవ్వండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అయితే నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే నాకు ఇలానే అలవాటు ముందు నుంచి. ఇలా చేసినా కూడా ఎక్కువగా పీసెస్ అనేవి బ్రేక్ అవ్వండి. బట్ మనం చేతితో కలిపిన దానికంటే కూడా స్పూన్తో కలిపింది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, బ్రేక్ అవ్వకుండా. చూస్తున్నారు కదా, ఎక్కడ ఏది కలిసినట్టు పీసెస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉన్నాయి కదండి. సో ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ని కూడా మిక్స్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి కొంచెం సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 అవర్ని మ్యారినేట్ చేశానండి. మీరు వీలైతే 1 అవర్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నిటికీ పర్ఫెక్ట్గా పడుతుందండి ఈ మసాలా పౌడర్స్ అన్నీ. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో నేను ప్యూర్ గీని వేస్తున్నానండి. ఇది చూస్తున్నారు కదా, ఎక్కువ గీని యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. బట్ అన్ని సైడ్స్ ఈక్వల్గా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది మనకి తెలుస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఈ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవి ఎప్పుడు అన్ని పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్గా కాలేలా కాల్చుకోవాలండి. లేదంటే ఒక సైడ్ కాల్చి ఒక సైడ్ కాల్చకుండా ఉంటే ఒక సైడ్ మంచిగా ఉడుకుతుంది, ఇంకో సైడ్ లోపలంతా ఉడకదండి, కొంచెం రబ్బర్ పీసెస్ లాగా ఉంటుందండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ ప్యాన్లో పెట్టి రోస్ట్ చేస్తున్నప్పుడు 4 సైడ్స్ ఈక్వల్గా టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ అండి. అయితే ప్రిపేర్ చేయడానికి టైం పట్టదు, కానీ ఇట్లా రోస్ట్ చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఓపిక్గా మీ టైం అంతటిని చాలా ఓపిక్గా ఇచ్చేసుకోవాలి. కొంచెం టైం పట్టిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 1 సైడ్ అంతా డ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేస్తూ రోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇట్లానే ఎవ్రీ సైడ్ టర్న్ చేస్తూ రోస్ట్ చేస్తూ ఉండండి. మనం నాన్ వెజ్లోనే ఎక్కువ వెరైటీస్ని ఉంటాయి, ఎక్కువ వెరైటీస్ని ఇష్టపడతామండి. బట్ వెజ్లో తక్కువ వెరైటీసే ఉన్నా మనకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటే, మనకి నచ్చిన ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ మనకి నచ్చినట్టుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తుంటే వెజ్లో కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను టిష్యూస్ తీసుకొని రోస్ట్ చేసిన పీసెస్ అన్నిటిని సెపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ పక్కనున్న ఆనియన్స్ నేను కొంచెం లెమన్ని అలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.